చిన్న పిల్లలకు గవదబిళ్ళలు అనే సమస్య గవదబిళ్ళ వైరస్ వల్ల కలిగే ఒక విధమైన అంటువ్యాధి. ఇది వైరల్ వ్యాధి. గవదబిళ్ళ యొక్క ప్రారంభ లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. కొన్నిసార్లు జ్వరం, తలనొప్పి, అనారోగ్యం, కండరాల నొప్పి మరియు ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో గవదబిళ్ళల వ్యాధి వ్యాపిస్తుంది. చాలామంది పిల్లలు దీని బారిన పడుతున్నారు. సహజంగా గవదబిళ్ళలు గొంతుకు రెండు వైపులా వస్తాయి. కానీ కొన్ని ప్రత్యేక కేసులో ఇవి చెవులు, క్లోమం, జననేంద్రియాల వద్ద కూడా వస్తాయి. కొన్ని జాగ్రత్తలతో ఈ వ్యాధి పిల్లల్లో వ్యాపించకుండా అరికట్టవచ్చు. పిల్లల్లో గవదబిళ్ళలు రావడం సాధారణమే. 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. కొన్నిసార్లు పెద్దల్లో కూడా గవదబిళ్ళలు కనిపిస్తుంటాయి. గవదబిళ్ళలు అనేవి వైరల్ వ్యాధి అని చెప్పుకున్నాం కదా. చలికాలంలో ఎక్కువగా ఇది వ్యాపిస్తుంది. దగ్గు, జలుబు లేదా మాట్లాడేటప్పుడు ఈ వైరస్ పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుందని చిన్నపిల్లల వైద్యులు చెబుతుంటారు. గవదబిళ్ళలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాచిపోతాయి. దీని వలన ఒక్కోసారి 2 వైపులా దవడలు వాపునకు గురవుతాయి. ఈ సందర్భంలో పిల్లలు ఏమీ తినలేరు, తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో పాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి. బాలికల్లో పొత్తి కడుపు నొప్పి కూడా ఉంటుంది. గవదబిళ్ళల లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి. 2 వారాల్లో ఈ లక్షణాలు మాయమై పిల్లలు మామూలు స్థితికి వస్తారు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇవి తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ప్యాంక్రియాస్, చెవులు, జననాంగాలకు ఈ ఇన్ఫెక్షన్ పాకితే అప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయి. చెవికి ఇన్ఫెక్షన్ సోకితే చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. జననాంగాలకు సోకితే నపుంసకత్వం రావడానికి అవకాశం ఉంది. బాలికల్లో ఓవరీలు దెబ్బతింటే పెద్దయ్యాక గర్భాధారణకు ఇబ్బంది పడతారు. అయితే ఆయుర్వేదంలో గవదబిళ్ళలకు మంచి మందు ఉంది. ఎప్పుడైతే పిల్లలు గవదబిళ్ళలతో ఇబ్బంది పడుతుంటారో వారికి ఉత్తరేణి మొక్క ఆకులను, తులసి ఆకులను పసుపుతో కలిపి రోలులో మెత్తటి మిశ్రమంగా నూరి దానితో కషాయం కాచి ఇస్తే కేవలం 2 రోజుల్లోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. మళ్ళీ ఇది కనిపించకపోవచ్చు. పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం పరంగా ఇలా వాడేవారు. సుశ్రుత సంహితలో గవదబిళ్ళల ప్రస్తావన ఉంది. ఈ సంహితను ఆరోగ్యం, చికిత్సపై పురాతన గ్రంథంగా పరిగణిస్తారు. 6వ శతాబ్దంలోనే సుశ్రుతుడు అనేక వ్యాధుల లక్షణాలు, చికిత్సా విధానాలను ఈ సంహితలో రాశాడు. కర్ణపేర పేరుతో సుశ్రుత సంహిత గవదబిళ్ళలను పేర్కొంది. దవడల వాపు, జ్వరం దీని లక్షణాలని తెలిపింది. ఇంగ్లీషు వైద్యంలో దీనిని మంప్స్ అని పిలుస్తారు. మంప్స్ అంటే అపరిశుభ్ర నోరు అని అర్థం. గవదబిళ్ళలు సోకిన పిల్లలను బడికి పంపకుండా ఇంట్లోనే ఏకాంతంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. గవదబిళ్ళలతో బాధపడే పిల్లలకు ఇంట్లో తయారు చేసిన తేలికపాటి ఆహారాన్ని అందించాలని, వారికి మంచినీరు, పండ్ల రసాలు ఇవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్దలు కూడా ఆటలమ్మ, పొంగు, గవదబిళ్ళలు బారిన పడుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో పెద్దలు లైంగిక చర్యల్లో పాల్గొనకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. సాధారణంగా గవదబిళ్ళలు అనేవి చలికాలంలో వస్తుంటాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఇవి కనిపిస్తుంటాయి. లక్షణాలను బట్టి డాక్టర్లు మందులు ఇస్తారు. మల్టీ మినరల్ ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు. కానీ డాక్టర్లు అందరూ వ్యాక్సిన్ వేసుకోమని చెబుతుంటారు. ఇది తీవ్రమైన వ్యాధేమీ కాదు. కానీ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి చేరితే మెదడు వాపు వచ్చి పిల్లలు మరణించే ప్రమాదం ఉంది. గవదబిళ్ళల లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ సలహాను పాటించి 2 డోసుల MMR టీకా పిల్లలకు ఇప్పించాలని, 3వసారి బూస్టర్ డోసు ఇవ్వాలని డాక్టర్లు అంటుంటారు. బహుశా చిన్నప్పుడే పిల్లలు ఈ వ్యాధి బారిన పడితే దీనిని ఎదుర్కొనే సహజ నిరోధక శక్తి పిల్లల్లో పెరుగుతుంది. MMR వ్యాక్సిన్ పిల్లల్లో పొంగు, గవదబిళ్ళలు, రూబెల్లా రాకుండా అరికడుతుంది. ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత పిల్లలు 1-2 రోజులు జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడడం సామాన్యంగా జరిగేదే.
ఇండియాలో గడిచిన 45 సంవత్సరాలుగా ప్రజారోగ్య రక్షణలో భాగంగా ప్రభుత్వం టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం పిల్లలకు 9 రకాలైన వ్యాధి నిరోధక టీకాలు అందిస్తుంది. పోలియో, రోటా వైరస్, పొంగు, నోరో వైరస్, న్యూమోనియా, టెటనస్, టీబీ, హెపటైటిస్ బి, డిప్తీరియా రాకుండా పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతుంది. వీటితో పాటు మరో 3 వ్యాధులకు కూడా వ్యాక్సిన్లు ఇస్తారు.